స్ట్రీట్ అయితే ఎలా ఉందో, ఏదో ఫారెన్ లో ఉన్నట్టు, ఏదో ఫ్రెంచ్ కాలనీ అంటారంట దీన్ని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏదో రిసార్ట్ ఉన్నట్టుంది. లైట్ హౌస్ ఉంటా సూపర్గా ఉంది, అందుకే వీటిని ఫ్రెంచ్ కాలనీ అంటారంట. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మనం అయితే రాక్ బీచ్ స్ట్రీట్కి వచ్చేసాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అలా నడిచి ఆల్మోస్ట్ 1.5 to 2 kilometers వెళ్తే బీచ్ చాలా బాగుంది. ఇదంతా ఇటు సైడ్ అంతా బీచ్ అండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంది బీచ్ చాలా బాగుంది కదా. ఇదంతా స్ట్రీట్ బీచ్ పక్కనే ఏదో ఉంది చూడండి ఇక్కడ. చాలా బాగుంది కదా. చాలా మంది వాకింగ్ చేస్తున్నారు, చూడండి రాక్స్ ఎలా ఉన్నాయి అక్కడ. ఇది జస్ట్ రాక్స్ లాగా అరేంజ్ చేసి పెట్టినారు. బాగున్నాయి, కలర్స్ చేంజ్ అవుతా ఉన్నాయి. ఎక్సర్సైజ్ చేసేదానికి బీచ్ పక్కన అన్ని ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో వ్యూ. చాలా ముందరకు వచ్చేసింది ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ చూడండి ఇంత ముందుకు వచ్చింది. అందుకే ఇక్కడ అలౌ చేయట్లేదు, ఇక్కడ బారికేడ్స్ లాగా కట్టేసారు. బీచ్ వ్యూ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. చూడండి చాలా మంది ఫారినర్స్, మాక్సిమం చాలా మంది ఫారినర్స్, తెలుగు వాళ్ళు. తమిళ వాళ్ళు చాలా తక్కువ ఫ్రెండ్స్. ఇక్కడ చాలా పెద్ద స్ట్రీట్ అయితే, క్రౌడ్ అయితే చిన్నగా లేదు. ఇప్పుడే ఎట్లా ఉందంటే రేపు న్యూ ఇయర్కి ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. రండి ఫ్రెండ్స్, మీరు కూడా పాండిచ్చేరి చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్ చూడండి. అందరు ఫొటోస్ దిగుతున్నారు, ఏదో ఫారెన్ లో ఉన్నట్టు, ఏదో ఫ్రెంచ్ కాలనీ అంటారంట దీన్ని. ఎంత బాగా దిగుతున్నారు చూడండి ఫొటోస్. ఇక్కడ ఫారినర్స్ ఫ్రెండ్స్. బాగుంది కదా వ్యూ. బాగుంది కదా, ఏదో విల్లా కేవ్. చూడండి చూడండి చూడండి. కాఫీ కోసం చూడు ఫ్రెండ్స్ ఎంత క్రౌడ్గా ఉందో, టీ కోసం. ఫారినర్స్ కొంచెం తక్కువగానే ఉన్నారు, మన ఇండియన్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు. బట్ న్యూ ఇయర్ అప్పుడైతే చాలా మంది వస్తారంట. జస్ట్ హాస్టల్లోనే చెప్పాడు. ఫ్రెంచ్ గురించి ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి ఫ్రాంచైజీలు ఇస్తారండి. ఎవరికి ఇస్తారు?
ఇక్కడ చూడండి ఫొటోస్ ఎలా దిగుతున్నారో పిల్లలు, చిన్న పిల్లలు. ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నారు. గెస్ట్ హౌస్ అంటే ఇది లాంగ్ చాక్లెట్ చూపించు. ఎంత బాగుందో చూడండి. ఇది చూడండి, క్రౌడ్ అయితే చిన్నగా లేదు ఇక్కడ. బాగుంది కదా. క్రిస్మస్ సెలబ్రేషన్స్ బాగా జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏదో రిసార్ట్ ఉన్నట్టుంది. సూపర్గా అయితే లైటింగ్ చేస్తున్నారు. స్ట్రీట్ అంతా చూడండి. రండి ఫ్రెండ్స్, రావాలి మీరు కూడా. బాగుందో చూడండి. క్రౌడ్ అయితే బీభత్సంగా వచ్చేస్తున్నారు. ఫోటో షూట్లు అయితే ఎక్కడ పట్టినా ఫోటో షూట్లే ఫ్రెండ్స్. చూడండి రిసార్ట్ బాగుంది. లైట్ హౌస్ ఎంత బాగుందో చూడండి. ఫ్యామిలీతో అయినా రావచ్చు ఈ బీచ్కి, బాగుంది. చూడండి ఇది ఓల్డ్ లైట్ హౌస్ అంట, సూపర్గా ఉంది. ఓల్డ్ లైట్ హౌస్. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసామంటే గాంధీ బజార్ అంటది. చూడండి పుదుచ్చేరి గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. చాలా మంది పోతున్నారు. ఇక్కడ చూడండి గాంధీ తాత కూడా ఉన్నాడు బీచ్ పక్కన. ఇదైతే క్రౌడ్ చాలా మంది ఉన్నారు. ఒకసారి ఊరికి అట్లా పోదాం లోపలికి, చూద్దాం. ఇది చూడు బాగున్నాయి కదా. చూడు అంతా వుడ్తోనే చేస్తున్నారు. ఇది చూడండి పెయింటింగ్స్ బాగున్నాయి కదా. వెస్ట్ బెంగాల్ పెయింటింగ్స్ అంటే ఇవి చూడండి. చెప్పులు, షూస్, చిన్న చిన్న పూసలు ఉన్నాయి. ఇవి చూడు వుడ్తో చేసినవి చాలా బాగున్నాయి కదా. మీకు నచ్చితే ఎవరైనా ఇక్కడ పర్చేజ్ చేసుకోండి, ఎందుకంటే వాళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. అందరూ గవర్నమెంట్ ఎగ్జిబిషన్ పెట్టించినట్టు ఫ్రెండ్స్. శారీస్, హ్యాండ్లూమ్ శారీస్ అంట చిన్నపిల్లలకి. ఇవైతే బాగున్నాయి పెయింటింగ్స్. ఇవి చూడు బాగున్నాయి లైటింగ్స్ అంట. డ్రెస్సెస్ కామన్, ఇవన్నీ హ్యాండ్లూమ్స్. పైన చూపిస్తాను చూడండి వ్యూ ఎలా ఉందో. చూడు క్రౌడ్ ఎలా ఉందో ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి చిన్న చిన్న బొమ్మలు చేస్తున్నారు, బాగున్నాయి. ఏ మెటీరియల్తో చేసేవో ఇక్కడ మెన్షన్ చేయలేదు. డాల్స్ అయితే బాగున్నాయి. బుద్ధుని డాల్ పెడుతుంది. ఫ్రెండ్స్ చూడండి స్ట్రీట్ అయితే ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఫ్రెంచ్ స్ట్రీట్లో ఉన్నాం, ఫ్రెంచ్ ల్యాండ్ స్ట్రీట్లో ఉన్నాం. ఫ్రాంచైజీ ఒక ఆయన ఫ్రాంచైజీ ఇచ్చారంటే ఫ్రెంచ్ వాళ్ళకి, మన ఇండియన్. ఫ్రాంచైజీలు ఇస్తారండి, ఎవరికి ఇస్తారు? ఫ్రెండ్స్ మనం ఎక్కడికి వచ్చేసామంటే ఫ్రెంచ్ కాలనీ అంటే ఇది చాలా ఫేమస్ అంట. సో ఫ్రెంచ్లో కూడా ఎలా ఉంటుందేమో, అందుకే ఫ్రెంచ్ కాలనీ అని పెట్టాను. ఇక్కడైతే ఫోటో షూట్స్, ఎక్కడ పట్టినా ఫోటో షూట్సే ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ మన ఆంధ్ర వాళ్ళు వస్తే ఫోటో తీసుకోకుండా బాగోట్లేదు. ఆహా ఓకే, అందుకని స్ట్రీట్కి ఫ్రెంచ్ స్ట్రీట్ అని పెట్టారు. ఓకే చూడండి ఏమా ఫ్రెండ్స్, ఈ స్ట్రీట్స్ అన్ని ఫ్రెంచ్ స్టైల్లో కట్టారంట, అందుకే వీటిని ఫ్రెంచ్ కాలనీ అంటారంట. ఇప్పుడే ఒక కానిస్టేబుల్ చెప్తున్నాడు వాళ్ళకి.
చూడండి ఎంత బాగుందో. బ్లాగ్ ఏమైనా ఫొటోస్ దిగండి బ్రో మీరు కూడా. నేనండి బ్రో. ఫోటో షూట్స్ అయితే గట్టిగా ఉంది. మేమైతే ఒక ఫోటో కూడా తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇది ఒక షాప్ ఫ్రెండ్స్, చూడండి షాపింగ్ చాలా మంది చేస్తున్నారు ఇక్కడ. ఈ 5-6 స్ట్రీట్స్ ఉన్నాయంట, సేమ్ ఫ్రెంచ్ స్టైల్లో కట్టారంట ఇది. సో మేమైతే ఒక 2-3 స్ట్రీట్స్ కవర్ చేస్తున్నాం. 5 స్ట్రీట్స్ అంటే ప్యారలల్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా షాప్స్ ఉన్నాయి చూడండి. చెన్నై చూడండి ఎట్లా ఉందో. సైడ్ ఫైనల్గా అయితే ఇలా ఫైనల్ స్ట్రీట్కి వచ్చేసాం. చూడండి ఫోటో షూట్స్ ఎలా జరుగుతుందో. చూడండి ఫ్రెండ్స్, నైట్ బీచ్ ఎలా ఉందో. బాగున్నాయి కదా వేవ్స్. చూడండి నైట్ ఎట్లా కనిపిస్తున్నాయో. హాయ్ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. నా వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఫైనల్గా మేము రిసార్ట్కి వచ్చేసి క్యాంప్ ఫైర్ వేసేసుకున్నాం. క్యాంప్ ఫైర్ అయితే సూపర్గా ఉండింది. అన్ని వాళ్ళే అరేంజ్ చేశారు రిసార్ట్ వాళ్ళు.